ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని దక్కించుకొని అధికారాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కొత్త కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీకి ఛాన్స్ దక్కనుంది. అయితే మొత్తం 164 మంది టీడీపీ నుంచే 135 మంది గెలవడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒక లిస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఉమ్మడి జిల్లాల వారీగా చూసినట్లయితే శ్రీకాకుళం అచ్చెన్నాయుడు, బెందలం అశోక్, కొండ్రు మురళి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విజయనగరం జిల్లాలో కిమిడి కళా వెంకట్రావు, బేబీ నాయన, గుమ్మడి సంధ్యారాయణల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. విశాఖపట్నం జిల్లాలో బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనితలు రేస్లో ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరుల పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి విషయానికి వస్తే పితాని సత్యనారాయణ, నిమ్మల రామనాయుడు, రఘురామకృష్ణంరాజు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్యలు రేస్లో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రవణ్ కుమార్ల పేర్లు కూడా పరిశీలనలో ఉండొచ్చు. లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రకాశం జిల్లా నుంచి చూస్తే గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రేస్లో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డితో పాటు మరొకరికి కూడా తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, భూమిరెడ్డి, రామ్గోపాల్ రెడ్డి పేర్లు చర్చలో ఉన్నాయి. మైనార్టీల నుంచి ఎన్ఎండి ఫరూక్ నసీర్, షాజహాన్ బాషాలలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళలు ఇలా కొన్ని మార్పులు ఉండొచ్చు. జనసేన పార్టీ నుంచి పవన్ కేబినెట్లో ఉంటారా లేదా అనేది కీలకమే. పవన్ కళ్యాణ్ ఉంటే డిప్యూటీ సీఎంతో పాటు హోం ఇవ్వాలని జనసేన శ్రేణులు కోరుతున్నారు. ఇక నాదెండ్ల మనోహర్కి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అలాగే పంతం నానాజీ పేరు పరిశీలనలో ఉంది. అలాగే ఒక మహిళకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. బీజేపీ నుంచి కామినేనితో పాటు మరొకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.